పెట్టేశాను సార్. ఓకే ఓకే రైట్. ఓకే, ఇవాళ ఏంటి సబ్జెక్ట్ నేమ్ కమ్యూనికేషన్ ప్రొసీజర్స్. జనరల్గా హెల్త్ అండ్ సేఫ్టీ హెచ్ఎస్సి మేనేజ్మెంట్ సిస్టమ్స్లో ఈ కమ్యూనికేషన్ ప్రొసీజర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనమాట. ఇది IS 101లో ఈ చాప్టర్ వర్త్ మోర్ దాన్ 12 మార్క్స్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇంకా దీని తర్వాత IS 101 చాప్టర్స్ మన కీ ఎలిమెంట్స్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్, అది పక్కా క్వశ్చన్. తర్వాత కాంటెంట్ బిల్డింగ్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది. తర్వాత సేఫ్టీ రూల్స్ అండ్ వర్క్ ప్రొసీజర్స్ ఉంటుంది. దీంతో 101 అయిపోద్ది. ఆల్రెడీ నేను కొన్ని టాపిక్స్ చెప్పాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. వెల్కమ్ టు ఇవి. సబ్జెక్ట్ నేమ్ ఏంటి? కమ్యూనికేషన్ ప్రొసీజర్. సబ్జెక్ట్ కోడ్ IS 101లో అడుగుతారు. ఇది ఫస్ట్ ఏంటి? ఇంట్రడక్షన్. Whenever work is assigned to the employee, communication is involved. ఎవరైనా వర్కర్స్కి పని కేటాయించామంటే అందులో కమ్యూనికేషన్ ఉంటుంది. ఎవరి నుంచి కమ్యూనికేషన్ ఉంటుంది? సేఫ్టీ ఆఫీసర్ నుంచి వర్కర్కి కమ్యూనికేట్ చేయాలి, సూపర్వైజర్ వర్కర్కి కమ్యూనికేట్ చేయాలి, ప్లస్ ఫోర్మెన్ వర్కర్కి కమ్యూనికేట్ చేయాలి. It is also involved them when the instructions are given about how to the work performed. వర్క్ ఏ రకంగా చెయ్యాలి, సేఫ్గా, టెక్నికల్గా, కాంపిటేటివ్గా చేయాలి అన్న దాని మీద నువ్వు ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు ఇవ్వాలి. ఇందులో ఏంటి? 3 పాయింట్స్. వాట్ అప్రోచ్ టు ది వర్క్ మస్ట్ బి టేకెన్ అండ్ వెన్ అండ్ వాట్ జాబ్ ప్రొసీజర్స్ మస్ట్ బి ఫాలోడ్. అంటే ఏ రకమైన పని పద్ధతి, టెక్నిక్ ఆ పర్టికులర్ వర్క్కి అవలంబించాలి, ఏ రకమైన పని యొక్క విధానము ఫాలో అవ్వాలి, దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి నువ్వు. వాట్ యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ ది జాబ్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ టు బి మెయింటైన్. ఆ పర్టికులర్ జాబ్ యొక్క స్టాండర్డ్స్, క్వాలిటీ కంట్రోల్ ఏ రకంగా రావాలి, ఎంత ఉత్పాదక శక్తి అంటే ప్రొడక్టివిటీ, ఎన్ని ప్రొడక్ట్స్ తయారు చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయాలి. తర్వాత వాట్ డిగ్రీ ఆఫ్ ది కేర్ మస్ట్ బి టేకెన్ అండ్ ప్రికాషన్స్ ఫాలోడ్ డ్యూరింగ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది జాబ్. ఆ పర్టికులర్ జాబ్ చేస్తున్నప్పుడు ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ తీసుకొని పని చెయ్యాలి అన్న దాని మీద నువ్వు సమాచారం ఇవ్వాలి. అర్థమైంది కదండి? ఇది మనకి ఇంట్రడక్షన్. తర్వాత చూడండి, ఇది ప్రొసీజర్, చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్స్. ఇందులో ఎన్ని ఉన్నాయి పాయింట్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పాయింట్స్. ఈ 12 పాయింట్స్ ఎట్లా రాశారంటే మీకు 10కి 8 to 9 మార్క్స్ పడతాయి. ఓకేనా? రైట్. ఇందులో చూడండి, there are many different ways to the communicate and learn about health and safety, including following. అంటే చాలా రకాలుగా కమ్యూనికేట్ చేయొచ్చు. దేని గురించి? ఆరోగ్యం మరియు సేఫ్టీ సంబంధించిన అంశాల్లో ఈ రకంగా, అంటే జాబ్ యాక్టివిటీస్ గురించి ఈ రకంగా సమాచారం ఇవ్వచ్చు. ఏంటిది? ఇందులో ఫస్ట్ పాయింట్, ఫార్మల్ ట్రైనింగ్ కోర్సెస్. ఫార్మల్ అంటే అధికారికంగా శిక్షణ ఇవ్వాలి. ఫార్మల్ ట్రైనింగ్ కోర్సెస్, సెమినార్స్ అంటే సదస్సులు కండక్ట్ చేయాలి, అండ్ కాన్ఫరెన్సెస్ సమావేశాలు కండక్ట్ చేయాలి. దీస్ మే బి ప్రెజెంటెడ్ బై ది ఆథరైజ్డ్ ట్రైనర్. అంటే ఒక కాంపిటెంట్ ట్రైనర్ని పట్టుకొచ్చి వాడి చేత ఫార్మల్ అధికారికంగా ట్రైనింగ్ కోర్సెస్, సదస్సులు, సమావేశ అంశాలు కండక్ట్ చేయాలి. ఫోకసింగ్ ఆన్ స్పెసిఫిక్ టాపిక్. అంటే ఒక జాబ్ రిలేటెడ్ స్పెసిఫిక్ టాపిక్ మీద సమావేశాలు, సదస్సులు, ట్రైనింగ్ ఇస్తూ ఉండాలన్నమాట. సెకండ్ పాయింట్, జనరల్ సేఫ్టీ మీటింగ్స్. అంటే జనరల్ యూజువల్లీ హోస్టెడ్ బై ది వర్క్ ప్లేస్ సూపర్వైజర్ అండ్ హెల్డ్ ఫర్ ఎంటైర్ క్రూ
పీరియాడికల్లీ ప్రిపేర్నెస్ అంటే సంసిద్ధం కావడం. అండ్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూ అంటే ఒక తాలూకు సూపర్వైజర్ని పిలిపించి ఆల్మోస్ట్ అంటే మనకి సూపర్వైజర్ అంటే హీ షుడ్ బి ఎ కాంపిటెంట్ పర్సన్. అతని చేత జనరల్గా ఆ పర్టికులర్ జాబ్ యాక్టివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పర్టికులర్ జాబ్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఏ రకంగా సంసిద్ధం అవుతూ పని చేయాలి అన్న దాని మీద సమాచారం ఇవ్వాలి. తర్వాత ఈ 2 పాయింట్స్ అర్థమయ్యాయి కదండి, ఈజీగానే ఉంటాయి. అలాగే మీరు యాస్టేజ్గా రాసేయండి. అదైన తర్వాత టూల్ బాక్స్ మీటింగ్స్, దీనికి ఇంకొక పేరు పెప్టాక్ అని కూడా అంటారు. బ్రీఫ్ 15 టు అంటే ఇదొకటి. నెంబర్ 3 టూల్ బాక్స్ మీటింగ్. బ్రీఫ్ 50 to 20 minutes ఇన్ఫార్మల్ మీటింగ్ అంటే ఇది అనధికారమైన మీటింగ్. అధికారం ఉండదు దీనికి. ఇన్ఫార్మల్ అంటే అనధికారమైన మీటింగ్. యూజువల్లీ హోస్టెడ్ బై ది సూపర్వైజర్ ఆర్ క్రూ ఫోర్మ్యాన్. అంటే జనరల్గా సపోజ్ ఒక వెల్డింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఒక వర్కింగ్ ఎట్ హైట్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళ చేత ఒక 10 to 12 మెంబర్స్ని పిలిపించి వాళ్ళ తలకు సెమీ సర్కిల్లో ఫార్మేట్ చేయించి ఆ క్రూ ఫోర్మ్యాన్ కానీ సూపర్వైజర్ కానీ ఆ పర్టికులర్ స్పెసిఫిక్ జాబ్ గురించి హజార్డ్స్, కంట్రోల్ మెజర్స్ చెప్పేటట్టు ఉండాలి. తర్వాత పాయింట్ హెల్డ్ పీరియాడికల్లీ, యూజువల్లీ వీక్లీ. అంటే జనరల్గా వారానికి ఒకసారి చెప్పచ్చు, లేకపోతే రోజు చెప్పినా మరీ మంచిది. held periodically, usually weekly, such as a Monday morning అంటే మనకి ఆల్మోస్ట్ వర్క్ 8 o'clock స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఒక 10 to 15 minutes ముందు వచ్చి ఈ పర్టికులర్ మన బ్రీఫ్గా టూల్ బాక్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయాలి అట్ ది వర్క్ సైట్. ఇందులో ఏంటి, ఆ పర్టికులర్ జాబ్ అంటే వెల్డింగ్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు వెల్డింగ్ చెక్ లిస్టులు, ఎక్విప్మెంట్ చెక్ లిస్టులు, వెల్డింగ్ హజార్డ్స్, వాటి ప్రివెంటివ్ మెజర్స్ చెప్పాలి. కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ వర్కర్స్కి కన్ఫైన్డ్ స్పేస్ సంబంధించిన చెక్ లిస్టులు, కన్ఫైన్డ్ స్పేస్ సంబంధించిన హజార్డ్స్, కంట్రోల్ మెజర్స్, దాని మీద ఫోకస్ పెడుతూ ఉండాలి. ఓకేనా? అది తర్వాత ఇన్ఫార్మల్ సింగిల్ టాపిక్ ఇంటెండెడ్ టు ది హైలైట్ ది జనరల్ అవేర్నెస్ ఆఫ్ ది సేఫ్ వర్క్ ప్రాక్టీస్. అంటే ఆ పర్టికులర్ జాబ్, పర్టికులర్ యాక్టివిటీ ఏ రకంగా సేఫ్గా చెయ్యాలి అన్న దాంట్లో అవేర్నెస్, అవగాహన కల్పించాలి. అంటే ఏ రకంగా సేఫ్ మోడ్లో చెయ్యాలి అన్న దాని గురించి వర్కర్స్కి అవగాహన కల్పించాలి. తర్వాత పాయింట్ ఆపర్చునిటీ ఫర్ ది వర్కర్స్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఇది మనకి టూల్ బాక్స్ మీటింగ్ అయిన తర్వాత ఒక 5 minutes క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి పెట్టి వర్కర్స్కి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఇది థర్డ్ పాయింట్. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫస్ట్ పాయింట్ ఏంటి, మన తాలూకా ట్రైనింగ్ ఒక కాంపిటెంట్ పర్సన్ చేత సెమినార్స్, సమావేశాలు, సదస్సులు ఏర్పాటు చేయించి వాళ్ళ చేత పర్టికులర్ దాని మీద కమ్యూనికేషన్ ఇవ్వడం. రెండోది ఏంటి, మనకి జనరల్ సేఫ్టీ మీటింగ్స్, ఇది మన తాలూకు సూపర్వైజర్ చేత కండక్ట్ చేయించడం. మూడోది ఏంటి, టూల్ బాక్స్ మీటింగ్. ఇందులో ఈ పాయింట్స్ రాయండి. తర్వాత ఫోర్త్ ప్రీ ప్రాజెక్ట్ మీటింగ్. ఇది జనరల్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో అవుతుంది. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు, సపోజ్ ఒక ప్రాజెక్ట్ షెడ్యూల్ ఒక 30 days 45 days ఉందనుకో, ఆ ప్రాజెక్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే ముందు ఒక బ్రీఫ్ డిస్కషన్ ఉంటుంది. ఇందులో చాలా ఎక్కువ మెంబర్స్ ఉంటారు, ఆల్మోస్ట్ ఒక 25 అంటే ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్గా మన వర్క్ చేసే ప్రతి వర్కర్స్ రావాలి, ఇంక్లూడింగ్ మేనేజర్స్తో సహా. ఏంటి ప్రీ ప్రాజెక్ట్ మీటింగ్ అంటే బ్రీఫ్ 30 to 40 minutes ఇన్ఫార్మల్ మీటింగ్. అంటే ఇది కూడా అనధికారమైన మీటింగ్. అది లీడ్ బై క్రూ సూపర్వైజర్. దానికి ఎవరు మన సూపర్వైజర్ అయినా మనం లీడ్ చేయాలి, లేకపోతే ఫోర్మ్యాన్ అయినా లీడ్ చేయాలి. సెకండ్ పాయింట్ అటెండ్ బై ది ఎంటైర్ క్రూ అండ్ హెల్డ్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ఈచ్ న్యూ ప్రాజెక్ట్. అంటే అందులో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో పనిచేసే ప్రతి సిబ్బంది రావాలి. ప్రతి సిబ్బంది వచ్చి ఈ తాలూకా ప్రీ ప్రాజెక్ట్ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి అని అంటున్నాడు. అంటే అందులో ఉండే హజార్డ్స్, కంట్రోల్ మెజర్స్, ఆ తాలూకా సేఫ్ వర్కింగ్ సిస్టమ్స్ గురించి ఎక్కువ డిస్కషన్ అవుతూ ఉంటుంది. ఇన్ఫార్మల్ రివ్యూ ఆఫ్ ది హజార్డ్స్ లైక్ టు బి అట్ ది
వర్క్ సైట్ అండ్ హౌ టు కంట్రోల్ దమ్. ఈ పర్టికులర్గా ఆ పర్టికులర్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు సంభావ్య ప్రమాదాలు, వాటి యొక్క కంట్రోల్ మెజర్స్ గురించే ఎక్కువగా డిస్కషన్ చేయాలి. తర్వాత క్రియేట్ మోర్ అవేర్నెస్ రిగార్డింగ్ ది పీపీఈ యూటిలైజింగ్ బై ది వర్కర్స్. ఆ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అవి అకార్డింగ్ టు ది ఇండియా ఆఫ్ ది బ్యూరో స్టాండర్డ్స్ అనుగుణంగా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసే క్వాలిటీ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ మాత్రమే వర్కర్స్కి అందేటట్టు చూడాలి. ఓకే, రైట్. తర్వాత నెంబర్ 5, ఇండివిజువల్ వర్క్ కోచింగ్. అంటే జనరల్గా మన సైట్లో మన సెమీ స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు, అన్స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి వర్క్లో ఇన్వాల్వ్ చేసే ముందు ఒక తలకు ఫోర్మెన్ చేత కానీ, ఒక కాంపిటీట్ కోవర్కర్ చేత కానీ వాడికి కొద్దిగా శిక్షణ ఇచ్చి వాడి కాంపిటీట్ అయ్యే వరకు చేసిన తర్వాత వాడిని వర్క్లో పెట్టాలి. అంటే ఇండివిజువల్ వర్క్ కోచింగ్ ద్వారా కూడా మనం ఏంటి అన్న మనం కమ్యూనికేషన్ చేయొచ్చు. The important way for the workers, hazards of the job and appropriate safe work practices. అంటే ఆ పర్టికులర్ జాబ్లో చేస్తున్నప్పుడు సంభావ్య ప్రమాదాలు, సేఫ్ వర్కింగ్ ప్రాక్టీసెస్ గురించి చెప్పాలి. యూజువల్లీ ది కోచ్ ఈజ్ అ సూపర్వైజర్. అంటే సూపర్వైజర్ ఉంటాడు, బట్ మే బి ఇన్ ఎక్స్పీరియన్స్డ్ కోవర్కర్. అంటే ఇండివిజువల్ వర్క్ కోచింగ్ ఇచ్చేవాడు సూపర్వైజర్ అయినా చెప్పొచ్చు, లేకపోతే అదర్ కాంపిటీటివ్ కోవర్కర్ అయినా చెప్పొచ్చు. తర్వాత బేస్డ్ ఆన్ ది అబ్జర్వింగ్ వర్క్ పెర్ఫార్మింగ్ ది టాస్క్ అండ్ ప్రొవైడింగ్ ఇన్స్ట్రక్షన్ టు ఎన్ష్యూర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కరెక్ట్ అండ్ సేఫ్ ప్రొసీజర్. అంటే ఆ వర్కర్ ఏ రకంగా పనిచేస్తున్నాడు అన్న దాని మీద అబ్జర్వ్ చేసి వాడి యొక్క టెక్నిక్స్ మార్చి ఏ రకంగా సేఫ్ ప్రొసీజర్లో పనిచేయాలి అన్న దాని గురించి క్లియర్ కట్గా సమాచారం ఇవ్వాలి. ఎవరు? సూపర్వైజర్ కానీ కోవర్కర్ కానీ. ఎవరికి? ఆ పర్టికులర్ సెమీ స్కిల్డ్ వ్యక్తికి. ప్రొవైడింగ్ సఫిషియంట్ ట్రైనింగ్ టు ది సెమీ స్కిల్డ్ వర్కర్స్ అంటిల్ దే ఆర్ ఫెమిలియర్ అబౌట్ ది పర్టికులర్ జాబ్ ఆర్ యాక్టివిటీ. అతలక సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ పర్సన్స్కి 1 month ఏంటి, 15 days ఏంటి, అలా నువ్వు కంప్లీట్గా నువ్వు శిక్షణ ఇస్తూ పోయి ఆడు ఆ పర్టికులర్ జాబ్లో ఫెమిలియర్ అయ్యాడని నీ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు నువ్వు ఇలాగా ఇండివిజువల్ వర్క్ కోచింగ్ ద్వారా నువ్వు సమాచారం ఇస్తూ ఉండాలి. రైట్. తర్వాత 6వది పోస్టింగ్ వార్నింగ్ సైన్స్. చూడండి, మీ వర్క్ స్టేషన్స్లో సేఫ్టీ సైన్స్ అంటించాలి. అంటే వెల్డింగ్ రిలేటెడ్ సంబంధించింది వెల్డింగ్ హజార్డ్స్, దాని కంట్రోల్ మెజర్స్ సంబంధించిన సేఫ్టీ సైన్స్ ఉండాలి. వర్కింగ్ ఎట్ హైట్స్ అంటే దానికి సంబంధించిన హజార్డ్స్, కంట్రోల్ మెజర్స్ పెడితే మన సేఫ్టీ సైన్స్ ఉండాలి. అంటే పనికి తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు వర్కింగ్ ఎట్ హైట్స్ దగ్గర వేరే రకమైన తలకు సేఫ్టీ సైన్స్ పెట్టకూడదు. అంటే జనరల్ వర్క్షాప్స్ హజార్డ్స్, కంట్రోల్ మెజర్స్ చెప్పిన సంబంధించిన సేఫ్టీ సైన్స్ అంటే వార్నింగ్ సైన్ బోర్డ్స్ పెట్టాలి. పోస్టింగ్ సైన్స్ ఇన్ కాన్స్పిషియస్ లొకేషన్ కంటైనింగ్ వార్నింగ్ ఆర్ కాషన్ ఇన్ ది ఏరియా. అంటే ఆ పోస్టింగ్ సైన్స్ ఎక్కడ ఉండాలి? కాన్స్పిషియస్ అంటే కొద్దిగా వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశంలో పెట్టారంటే అందరికీ కనబడుతుంది అని అంటున్నాడు. సైన్స్ మస్ట్ మీట్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ రెగ్యులేషన్. అంటే OHS స్టాండర్డ్స్కి వాటి యొక్క ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి. ఏది పడితే అది పెట్టకూడదు. నువ్వు అర్థమైందా? ఆ OHS స్టాండర్డ్స్కి అనుగుణంగా సేఫ్టీ సైన్స్ ఉండాలి. సింగిల్ పేజెస్ విచ్ మే బి సర్క్యులేటెడ్ ఎట్ ది వర్క్ ప్లేస్ ఆర్ పోస్టెడ్ ఎట్ ది బులెటిన్ బోర్డ్. అంటే ఒక పేజ్ లాంటిది, ఒక పెద్ద సైజు పేజ్ లాంటిది నోటీస్ బోర్డు దగ్గర అయినా పెట్టచ్చు. మన తాలూకు బులెటిన్ బోర్డు ఉంటుంది చూడండి, మన ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద బులెటిన్ బోర్డు ఉంటుంది, అందులోనైనా అంటించవచ్చు అని అంటున్నాడు. తర్వాత పాయింట్, యూజువల్లీ డిస్క్రైబ్ హౌ ఎన్ యాక్సిడెంట్ హ్యాపెండ్ అండ్ హౌ టు అవాయిడ్ సిమిలర్ యాక్సిడెంట్స్. అంటే జనరల్గా ప్రమాదం ఏ రకంగా జరుగుతుంది, ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడితే ఆ ప్రమాదాలు నివారించవచ్చు అన్న కాన్సెప్ట్ ఆ సేఫ్టీ సైన్స్లో ఉండాలి. అర్థమైందా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ఎట్ హైట్స్
ఫాల్ అరెస్టర్ సిస్టమ్ వేసుకోకుండా పైకి పనిచేస్తే ఒక పడిపోతున్నట్టు ఒక సైన్, ఫాల్ అరెస్టర్ సిస్టమ్ వేసుకుని పైకి ఆ తలకు సేఫ్ మోడ్లో పనిచేస్తున్నాడు, ఆ రకమైన పోస్ట్. అంటే ఒకటి నెగిటివ్ పోస్ట్, ఒకటి పాజిటివ్ పోస్ట్ పెట్టామనుకో వర్కర్స్కి అందరికీ, అంటే అన్స్కిల్డ్ వర్కర్స్ కూడా అర్థమయ్యేటట్టు ఉండాలి. తర్వాత పాయింట్, దేర్ షుడ్ బి సర్క్యులేటెడ్ ఇంటూ ద ఆల్ రిలవెంట్ వర్క్ ప్లేసెస్ అండ్ డిపార్ట్మెంట్. ఇలాంటి సేఫ్టీ సైన్స్ ఎక్కడెక్కడైతే వర్క్ యాక్టివిటీస్ అవుతున్నాయో అక్కడ ప్రతి ప్రదేశంలో ఈ పోస్టింగ్ వార్నింగ్ సైన్స్ అనేది అంటించాలి. ఓకే. తర్వాత నెంబర్ 7, సేఫ్ వర్క్ ప్రొసీజర్స్. సురక్షితమైన పని పద్ధతులు ఏ రకంగా చేయాలి. మీరు ఇలాగ పాయింట్స్ రాసేస్తే చాలు. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ డెవలప్డ్ ఎస్పెషల్లీ ఫర్ ది హజార్డస్ అండ్ క్రిటికల్ టాస్క్. అంటే ప్రమాదకరమైన యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లాక్అవుట్ ట్యాగ్అవుట్ ప్రొసీజర్ చేస్తున్నా, తర్వాత మన ఇది ఉంది కదా అదేంటి కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ వర్క్లు చేస్తున్నా, కన్ఫైన్డ్ స్పేస్లో దూరి మన హార్ట్ వర్క్ యాక్టివిటీస్ చేస్తున్నా, ఒక జాబ్ ప్రొసీజర్ అనేది ఒక కంపల్సరీగా ఆ తాలూకా సూపర్వైజర్ చేత రాయించి అందులో పాయింట్స్ అనుగుణంగానే పనిచేసేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ అండ్ lockout to tag out maintenance work, written procedure document should be compulsory prepared by the supervisor. ఇలాంటి వర్క్స్ కి కంపల్సరీగా రిటర్న్ ప్రొసీజర్స్ అనుగుణంగా పనిచేసేటట్టు ఉండాలి. ఓకే, ఇది 7th పాయింట్. తర్వాత 8th పాయింట్, డిపార్ట్మెంట్ ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ ప్రోగ్రామ్. ఇది సేఫ్టీ స్లోగన్స్ ప్రకారంగా ఉంటుంది. అవుట్లైన్స్ ది డిపార్ట్మెంట్ ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ ప్రోగ్రామ్. ఎప్పుడెప్పుడు హెల్త్ అండ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తారో అప్పుడు ప్రతి వర్కరు, ప్రతి సూపర్వైజరు, ప్రతి ఫోర్మెన్ అటెండెడ్ అయ్యేటట్టు ఉండాలి. అక్కడ ఏంటంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇండస్ట్రీస్లో ఉండే అన్సేఫ్ కండిషన్స్ చెప్తూ ఉంటారు. ఒక జనరల్ మేనేజర్ కేటగిరీలో ఉండేటైనా వాటికి అలాంటి సెమినార్స్కి కంపల్సరీగా ప్రతి వర్కర్ వెళ్ళేటట్టు ఉండాలి. తర్వాత 9వది అన్నిటికంటే ఇంపార్టెంట్, వర్క్ ప్లేస్ హజార్డస్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, WHMIS. జనరల్గా ఇది హజార్డస్ కెమికల్ ప్లాంట్స్లో ఉంటాయి. ఏంటి వీటికి ఇంకొక పేరు WHMIS, అన్క్లాసిఫైడ్ ఎక్స్ప్లెనేటరీ హజార్డ్స్ అని అంటారు. ఇందులో ఏంటి 10 పిక్టోగ్రామ్ సింబల్స్ ఉంటాయి. పిక్టోగ్రామ్ సింబల్స్ మీకు WHMIS వచ్చినప్పుడు చెప్తాను. అందులో 5 పిక్టోగ్రామ్ సింబల్స్ ఫైర్ హజార్డ్స్కి రిలేటెడ్గా ఉంటాయి, 4 పిక్టోగ్రామ్ సింబల్స్ హెల్త్ హజార్డ్స్కి రిలేటెడ్ అయి ఉంటాయి, 1 పిక్టోగ్రామ్ సింబల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్విరాన్మెంట్ హజార్డ్స్కి రిలేటెడ్ అయి ఉంటాయి. అది కాకుండా మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఉంటాయి. ఇందులో 16 సెక్షన్స్ ఉంటాయి. ఆ టోటల్ చదువుకున్నారనుకో మీరు, ఆ కెమికల్స్ని, ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ని ఏ రకంగా హ్యాండిల్ చేయొచ్చు, ఏ రకంగా నిర్వహించవచ్చు, ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ తోటి ఆపరేట్ చేయొచ్చు అన్నది టోటల్గా మీకు అర్థమవుతుంది. ఇది కెమికల్ సేఫ్టీ వచ్చినప్పుడు చెప్తాను. చూడండి, ఇందులో ఫస్ట్ పాయింట్, కంటైనర్స్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ మస్ట్ హ్యావ్ ఎ ప్రాపర్ లేబుల్ indicating contents and precautions to be observed when using chemicals. ఇప్పుడు పెద్ద పెద్ద కంటైనర్స్లో కెమికల్స్ నిల్వ చేస్తారు కదా, అందులో ఫైర్కి సంబంధించింది రెడ్ కలర్ ఉండాలి, తర్వాత రియాక్టివిటీకి సంబంధించింది బ్లూ కలర్ ఉండాలి, హెల్త్కి సంబంధించిన దానికి ఎల్లో కలర్, స్పెసిఫిక్ సంబంధించిన దానికి వైట్ కలర్. అలాగా మన లేబుల్స్ అంటించాలి కంపల్సరీగా. అలాగా మనకి లేబుల్స్ అంటించుకోకుండా ఉండడం అన్నది అన్సేఫ్ కండిషన్. తర్వాత మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ కంటైన్ డేటా ఇన్ఫర్మేషన్ మస్ట్ బి అవైలబుల్ టు ది ఆల్ వర్కర్ హూ ఆర్ టు బి ఎక్స్పోజ్ టు ది కెమికల్స్ ఇన్ ది వర్క్ ప్లేస్. అంటే జనరల్గా కెమికల్స్కి ఎవరు మనకి ఎక్స్పోజ్ అవుతుంటారు? వర్కర్స్, కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు, కెమికల్స్ హ్యాండ్లింగ్ చేస్తున్న వాళ్ళు, ప్లస్ మన కెమిస్ట్రీస్ కెమికల్స్ మీద ప్రయోగం చేస్తున్నారు. వాళ్ళకి మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్లో ఉండే ప్రతి 16 సెక్షన్స్లో ప్రతి పాయింట్ గురించి తెలియాలి.
వాళ్ళు సపోజ్ ఫ్లామబుల్ లిక్విడ్ తోటి ప్రయోగాలు చేస్తున్నారు అనుకో, దానికి సంబంధించిన రిలేషన్. తర్వాత హెల్త్ హజార్డ్స్ సంబంధించిన కెమికల్స్ మీద ప్రయోగాలు చేస్తున్నారు అనుకో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ టోటల్గా వర్కర్స్కి తెలిసేటట్టు ఉండాలి. థర్డ్ పాయింట్, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ మస్ట్ బి కరెంట్, మీనింగ్ హ్యావింగ్ ది పెర్టైనింగ్ డేట్ విత్ పాస్ట్ 3 years. అంటే నువ్వు సపోజ్ ఆ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి, ఎక్స్పోర్టర్స్ నుంచి కెమికల్స్ తెచ్చుకుంటావు కదా, ఆ పర్టికులర్ కెమికల్స్ యొక్క రికార్డు, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ యొక్క రికార్డు లాస్ట్ 3 ఏళ్ళ నుంచి మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. తర్వాత ప్రాపర్ కమ్యూనికేషన్ ఈజ్ నెససరీ టు ప్రొవైడ్ ఆల్ వర్కర్స్ టు నో how to safe handle, use, store and dispose of this specific hazardous chemical. అంటే జనరల్గా ఎన్విరాన్మెంట్ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్స్ని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, ఏ రకంగా స్టోర్ చేయాలి, ఏ రకంగా డిస్పోజ్ అంటే ప్రాలద్రోయాలి అన్న దాని మీద సమాచారం అందివ్వాలి. చాలా బాగుంది పాయింట్స్. తర్వాత 10ది టూల్ అండ్ ఎక్విప్మెంట్ మాన్యువల్. టూల్ అండ్ ఎక్విప్మెంట్ మాన్యువల్ అంటే ఏంటమ్మా? కంటైన్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రికాషన్స్ టు బి టేకెన్ వెన్ యూజింగ్ పర్టికులర్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్. అంటే టూల్ అండ్ ఆపరేటర్ మాన్యువల్ ప్రకారంగా ఉండే సేఫ్టీ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏదైనా పరికరం కానీ పనిముట్టు కానీ వాడమంటున్నాడు. కంటైన్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వెన్ ప్రివెంటివ్ అండ్ షెడ్యూల్ మెయింటెనెన్స్ సపోజ్ టు బి డన్ టు ది పర్టికులర్ ఎక్విప్మెంట్. అది మనకి ఎక్విప్మెంట్ ఉందనుకో, ఎప్పుడెప్పుడు షెడ్యూల్ మెయింటెనెన్స్ చేయాలి, ఫస్ట్ సర్వీసింగ్ ఎప్పుడు చేయాలి, సెకండ్ సర్వీసింగ్ ఎప్పుడు చేయాలి అన్నది ఆపరేటింగ్ మాన్యువల్స్ ప్రకారంగా చెయ్యాలి అని అంటున్నాడు. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే రాసుకోవచ్చు మీరు. తర్వాత సేఫ్టీ పోస్టర్స్. పోస్టర్స్ మీకు తెలుసు కదా, ఇది ఆల్రెడీ సేఫ్టీ పబ్లిసిటీ అండ్ ప్రమోషన్ ప్రొసీజర్లో కూడా ఉంది. 500 x 135 mm సైజ్ పోస్టర్స్ అంటించడమే. పోస్టెడ్ అట్ వర్క్ ప్లేస్ టు ఇంక్రీజ్ ది జనరల్ సేఫ్టీ అవేర్నెస్. ఇవి కానీ పోస్ట్ చేసామనుకో, జనరల్ సేఫ్టీ అవేర్నెస్ అన్నది వర్కర్స్కి పెరిగిపోద్ది. అంటే సేఫ్టీ పోస్టర్స్ ద్వారా నువ్వు కమ్యూనికేట్ చేయొచ్చు అని. ఆ వెరైటీ ఆఫ్ ది పోస్టర్స్ 500 x 135 mm సైజ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఎ కరెంట్ టాపిక్ ఆఫ్ ది సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. అర్థమైందా? తర్వాత 12ది న్యూస్ లెటర్స్ ద్వారా కూడా మనం కమ్యూనికేషన్ చేయొచ్చు. ప్రొవైడ్ ద డిస్కషన్ ఆఫ్ ది పర్టికులర్ సేఫ్టీ ఇష్యూ. ఇలాగా ఇందులో కొద్దిగా 2 పాయింట్స్ మీరు జనరేట్ చేయండి, ఇందులో ఒక పాయింట్ జనరేట్ చేయండి. ఇలా ఓన్గా 2 ఉండే దగ్గర ఇంకో పాయింట్ జనరేట్ చేసేటట్టు ఉండాలి. ఓకే, ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇది 3 మార్క్స్కి అడుగుతాడు. కమ్యూనికేషన్ రిక్వైర్డ్ బై ది లెజిస్లేషన్. అంటే లెజిస్లేషన్ అంటే ఏంటి? చట్టబద్ధం చేయబడింది. ఏ రకంగా చట్టబడ్డ అంటే మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ లెజిస్లేషన్ ఏంటి? తర్వాత వర్కర్స్ కమ్యూనికేషన్ లెజిస్లేషన్ ఏంటి? ఓహెచ్ఎస్ కమిటీ, వర్క్ ప్లేస్ హెల్త్ సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ యొక్క కమ్యూనికేషన్ లెజిస్లేటివ్ ఏంటి? అంటే ఈ కింద పేర్కొన్న మనకి దాంట్లో మేనేజర్స్ అన్నది కంప్లీట్గా సమాచారం అందివ్వాలి. అర్థమైందా? మేనేజ్మెంట్ ఎవరికి సమాచారం అందివ్వాలి? తన వర్కర్స్కి. అర్థమైందా? కమ్యూనికేషన్ రిక్వైర్డ్ బై లెజిస్లేషన్స్ అంటే సమాచారం చట్టబద్ధ చేయబడిన అంశాలు. ఇందులో ఏంటి? మేనేజ్మెంట్ డ్యూటీస్ ఏంటి? ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్, ట్రైనింగ్ and supervision to ensure health and safety and welfare of the workers. అంటే వర్కర్స్కి హెల్త్ ప్రకారంగా, సేఫ్టీ ప్రకారంగా, సంక్షేమం ప్రకారంగా అన్ని విషయాల్లో సమాచారం, సూచనలు, శిక్షణ, పర్యవేక్షణ చేయాలి. ఇదేంటిది? మేనేజ్మెంట్ లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్. సెకండ్, కన్సల్ట్ విత్ ఓహెచ్ఎస్ కమిటీ, ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ కమిటీ ఆర్ వర్క్ ప్లేస్ హెల్త్ సేఫ్టీ రిప్రజెంటేటివ్స్. ఆల్రెడీ ఓహెచ్ఎస్ కమిటీ మెంబర్స్ గురించి చెప్పాను, సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ గురించి చెప్పాను. ఆన్ ఆల్ మ్యాటర్స్ పర్టైనింగ్ టు ది ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ అట్ వర్క్ ప్లేస్.
ఈ కమిటీ మెంబర్స్ని పిలిపించాలి, ఈ తాలూకా సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ని పిలిచి మన వర్క్ ప్లేస్ ఓహెచ్ఎస్ ప్రకారంగా అన్ని 100% ఆస్పెక్ట్స్ ప్రకారంగా పని అవుతున్నాయా లేవా అని ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎవరు? మేనేజ్మెంట్. కన్సల్ట్ విత్ ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ కమిటీ, వర్క్ ప్లేస్ హెల్త్ సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ అబౌట్ ది షెడ్యూలింగ్ ఆఫ్ ది వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్. అంటే ఈ తాలూకా సేఫ్టీ కమిటీ మెంబర్స్, సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ పని ప్రదేశం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారా లేదా అన్నది ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. తర్వాత ఎన్షూర్ దట్ వర్కర్స్ పర్టికులర్లీ సూపర్వైజర్స్ are familiar with health and safety hazards that may point ఏదో కనబడలే that may meet in the workplace. అంటే ఆ తాలూకా ఆ పర్టికులర్ సూపర్వైజర్ కాంపిటెంటా కాదా, ఆడు అందరినీ వర్కర్స్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడా లేదా, వాడికి జాబ్ నాలెడ్జ్ ఎలాగుంది అన్న దాంట్లో ఇన్ఫర్మేషన్ సమాచారం తీసుకోవాలి. తర్వాత ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ ప్రోగ్రామ్స్. ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే బాధ్యత మేనేజ్మెంట్దే. ఇమీడియట్లీ రిపోర్ట్ ది ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ కమిటీ అండ్ వర్క్ ప్లేస్ హెల్త్ సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ రిగార్డింగ్ ఆల్ యాక్సిడెంట్ విచ్ రిజల్ట్ ఇన్ సీరియస్. ఏదైనా ప్రమాదం, సీరియస్ యాక్సిడెంట్స్ జరిగాయంటే ఇమీడియట్గా ఈ కమిటీ మెంబర్స్ నుంచి ఆ తాలూకా సేఫ్టీ మెంబర్స్కి ఆ పర్టికులర్ సమాచారం అందించి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అసలు ఏం జరిగింది అన్నది. తర్వాత పాయింట్, నోటిఫై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ సర్వీసెస్ రేటింగ్ ఆఫ్ ది న్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ విచ్ విల్ కంటిన్యూ ఫర్ ది 30 days ఆర్ మోర్. అంటే మన తాలూకా ఈ పాయింట్ ఉంది, తర్వాత చెప్తాను. నోటిఫై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ 30 days 40 days అలాగా ప్రాజెక్ట్ ఉందనుకో, అది కంపల్సరీగా గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ యాక్ట్స్ కి సంబంధించిన అంశాల్లో వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి. ఆ తాలూకా సమాచారం గవర్నమెంట్కి ఇచ్చేటట్టు ఉండాలి. తర్వాత మెయింటైన్ ది రికార్డ్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆన్ ది సిగ్నిఫికెంట్ మ్యాటర్ పర్టైనింగ్ టు ది హెల్త్ అండ్ సేఫ్టీ ఇంక్లూడింగ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ అండ్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్. అంటే ఏదైనా మన ప్రమాదం జరిగితే వాటికి సంబంధించిన రికార్డులు, వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ సంబంధించిన రికార్డ్స్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇది మేనేజ్మెంట్ యొక్క లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్. ఓకేనా? తర్వాత వర్కర్స్ అంటే వర్కర్స్ ఏంటి, ఇమీడియట్లీ రిపోర్ట్ ది హజార్డస్ కండిషన్ టు ది సూపర్వైజర్. ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి కనబడింది అనుకో, వర్కర్స్ ఎవరికి కోఆర్డినేటర్లో ఉంటారు, సూపర్వైజర్ కానీ ఫోర్మ్యాన్ కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఆస్క్ ది క్వశ్చన్స్ టు ది సూపర్వైజర్ రిలేటెడ్ టు ది నేచర్ ఆఫ్ ది సేఫ్టీ ప్రొసీజర్స్ టు ఫాలో. సపోజ్ అ పర్టికులర్ వర్కర్ కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాడు అనుకో, నేను ఏ రకంగా సేఫ్గా చెయ్యాలి, నేను ఏ రకమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు వేసుకొని పని చేయాలి అన్న దాని మీద తాలూకు సూపర్వైజర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. తర్వాత పాయింట్, బ్రింగింగ్ అవుట్ స్టాండింగ్ సేఫ్టీ కన్సర్న్ టు ది అటెన్షన్ ఆఫ్ ది ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ కమిటీ ఆర్ వర్క్ ప్లేస్ హెల్త్ సేఫ్టీ రిప్రజెంటేటివ్స్. అర్థమైందా? భద్రతాపరమైన అంశాల గురించి ఎప్పటికప్పుడు సేఫ్టీ కమిటీ మెంబర్స్ నుంచి, సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొద్దిగా మీరు క్వశ్చన్స్ అంటే వర్కర్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి, వాళ్ళు సమాచారం ఇస్తూ ఉండాలి. అది ఓకే. తర్వాత ఓహెచ్ఎస్ కమిటీ అండ్ వర్క్ ప్లేస్ హెల్త్ సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ డ్యూటీస్ ఏంటి, వాళ్ళదేంటి? ఇది ఈ 3 marks కి అడగడానికి అవకాశం ఉంది. ఇది అడుగుతాడు, మేనేజ్మెంట్ డ్యూటీస్ అడగచ్చు. అంటే కమ్యూనికేషన్ లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్ ఫర్ ది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ అని అడుగుతాడు. అదేనా ఇదేనా అడగచ్చు. ఓహెచ్ఎస్ కమిటీ అండ్ వర్క్ ప్లేస్ హెల్త్ సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా సమాచారం అందివ్వాలి,
receive the complaints from the workers so as they're concerned about the health and safety of the workplace and keep the records of the complaints and how they were deals with. ఏదైనా వర్కర్స్ దగ్గర నుంచి ఒక అన్సేఫ్ కండిషన్స్ గురించి ఏదైనా రిపోర్ట్ వచ్చిందనుకో ఆ తాలూకా రిపోర్ట్ భద్రపరిచి మినిట్స్ ఆఫ్ ది మీటింగ్స్ లో సమావేశ అంశాలు అవుతూ ఉంటాయి మన జనరల్ మేనేజర్ తోటి. అప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూస్ రైజ్ చేస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, ఎస్టాబ్లిష్ అండ్ ప్రమోట్ హెల్త్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ టు ది వర్కర్స్. అంటే ఆరోగ్యపరమైన సేఫ్టీ పరమైన ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి. 15 రోజులకు ఒకసారి అదంతా వర్కర్స్ని పిలిచి ఆ భద్రతాపరమైన అంశాల పరమైన సేఫ్టీ హెల్త్ పరమైన అంశాలన్నీ వెర్బల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. దాన్ని సేఫ్టీ ఇండక్షన్ ప్రాసెస్ అని అంటారు. Make recommendation to the workplace management regarding the necessary of the improvement for the benefits of workplace health and safety. అంటే ఏదైనా అన్సేఫ్ యాక్ట్స్ అన్సేఫ్ కండిషన్స్ కనబడింది అనుకో ఆ పర్టికులర్ సమాచారం ఇమీడియట్ గా టాప్ మేనేజ్మెంట్ కి అందజేసి టాప్ మేనేజ్మెంట్ కి సిఫార్సు చేసి దానికి సంబంధించిన ఆ పర్టికులర్ అన్సేఫ్ కండిషన్ కంట్రోల్ చేయడానికి ఎంత బడ్జెట్ కావాలి, ఎంత అమౌంట్ కావాలి, వాటికి సంబంధించిన ఫండింగ్ తీసుకొని అది ఆ పర్టికులర్ అన్సేఫ్ కండిషన్ ని కంట్రోల్ చేసేటట్టు ఉండాలి. అర్థమైందా? తర్వాత హోల్డ్ రెగ్యులర్ కమిటీ మీటింగ్స్ అట్లీస్ట్ క్వార్టర్లీ అండ్ రికార్డ్ అండ్ పోస్ట్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్. అట్లీస్ట్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ సమావేశ అంశాలు ఉంటాయి కదా, సమావేశ అంశాలు తాలూకా జనరల్ మేనేజర్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ అందరూ వస్తుంటారు. అది ఎవ్రీ 3 నెలలకు ఒకసారి కండక్ట్ చేసి ఆ సమావేశ అంశాల్లో ఏ పాయింట్స్ మాట్లాడాలి అన్నది మీరు రికార్డ్స్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. ఓకే, రైట్. తర్వాత చూడండి, ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ 2-వే కమ్యూనికేషన్. ఇది 3 మార్క్స్కి ఇప్పటికే వరకు 3-4 సార్లు అడిగాడు. మన సెకండ్ వరల్డ్ వార్ టైంలో మన కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏం లేవు. అప్పుడు ఏంటి, మన రన్నర్ ఉండేవాడు, ఒకడు మనకు సెండర్ పంపించేవాడు, ఒకడు రిసీవ్ చేసుకునేవాడు, అంతే. ఆడు మెసేజ్ పంపింగ్గానే రిసీవర్ ఓకే అని చెప్పి రెస్పాండ్ ఇస్తారు. ఇప్పుడు ఇలాంటి 2-వే కమ్యూనికేషన్ మన ఆన్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అప్పుడు మన కమ్యూనికేషన్ వ్యవస్థ ఏదైనా ధ్వంసం అయితే ఇదే ప్రొసీజర్ వాడాలి. ఇక్కడ ఏం లేదు, ఒక సెండర్ ఒక మెసేజ్ పంపిస్తాడు అంటే ఒక రన్నర్ చేత. వాడు సపోజ్ వీడు మనకి జనరల్ మేనేజర్, వీడు వర్క్ ఇన్సిడెంట్ కంట్రోలర్, వీడు వర్క్స్ మెయిన్స్ కంట్రోలర్, వీడు వర్క్ ఇన్సిడెంట్ కంట్రోలర్. అక్కడ ఏదైనా ఫైర్ హజార్డ్ మనకి జరిగి కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం అయింది. అప్పుడు ఇలాగా ఒక రన్నర్ చేత మెసేజ్ పంపిస్తాడు వీడికి, వీడు ఓకే మెసేజ్ అందిందని చెప్పి రెస్పాన్స్ ఇస్తాడు. కొద్దిగా నీట్గా వేయండి, ఈ తలకి ఏరో హెడ్లు బాగాలేవు. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ది 2-వే కమ్యూనికేషన్. ఇందులో ఏంటి, in 2-way communication is when one person is the sender and they transmit the message to the another person who is the receiver. When receiver gets the message, send back a response acknowledging అంటే రువీకరించడం నాకు ఈ మెసేజ్ అందింది అని చెప్పి రువీకరించడం, మళ్ళా వాడితోటే పంపించడం. ద మెసేజ్ వాజ్ రిసీవ్డ్. 2-way communication is essential in the business world. Messages are transmitted between employees and other stockholders. Feedback is required to be certain that the message was received and understood. అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఒకసారి నువ్వు రిసీవ్ చేయగానే ఆ మెసేజ్ అర్థమైంది లేదు అన్నది ఫీడ్బ్యాక్ అనేది ఆ రిసీవర్ సెండర్కి పంపించాలి అని అంటున్నాడు. ఇది ఎలాగుందండి చాప్టర్? బాగుందా? అయిపోయింది దీంతో. బాగుంది సార్. ఇలాగ ఇది కమ్యూనికేషన్ ప్రొసీజర్. ఇది 10 మార్క్స్కి అడుగుతాడు, 13 మార్క్స్ వైట్ ఉంది. ఇదంతా చదువుకోండి. యాస్టీస్గా ఇలా పాయింట్స్ యాస్టీస్గా మీరు అప్లికేషన్లో పెట్టండి. ఇది ఇప్పటికి 2 సార్లు ఎన్నిసార్లు అడిగాడు. అంటే నేను లాస్ట్ 10 years పేపర్స్ చూసాను. లాస్ట్ 5 years
మెయిన్ సప్లిమెంటరీ నేను ఎగ్జామిన్ చేశాను, అందులో ఈ కమ్యూనికేషన్ ప్రొసీజర్స్ గురించి 2 సార్లు 3 సార్లు అడిగి ఉంటాడు. అందుకనే ఇది పీపీటీ డెవలప్ చేశాను. అర్థమైందా? అంటే ఏ రకంగా అప్లికేషన్ రాయాలి అన్న దాని మీద ఫోకస్ చేశాను, ఈజీ వేలో. ఇంకెనీ డౌట్స్? ఎనీ డౌట్స్? బాబు డౌట్స్ అడగండి అమ్మా. ఇది ఒకటైంది. ఇది తర్వాత కమ్యూనికేషన్ రిక్వైర్డ్ బై లెజిస్లేషన్. అంటే మేనేజ్మెంట్ లెజిస్లేషన్ ఏంటి అంటే మేనేజ్మెంట్ చట్టబద్ధ చేయబడిన అంశాలు. దేంట్లో కమ్యూనికేషన్ అంటే మేనేజ్మెంట్ కంపల్సరీగా కింద పేర్కొన్న అంశాల్లో సమాచారం అందివ్వాలి. ఎవరికి? వర్కర్స్కి, సేఫ్టీ కమిటీ మెంబర్స్కి, సేఫ్టీ రిప్రజెంటేటివ్స్కి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. ఇది పక్కా క్వశ్చన్. ఇది వర్కర్స్ వాళ్ళ తాలూకా సూపర్వైజర్కి సమాచారం అందివ్వాలి హజార్డస్ జాబ్ యాక్టివిటీస్ గురించి. ఇందులో 3 పాయింట్స్ ఉన్నాయి. తర్వాత ఓహెచ్ఎస్, ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ అండ్ వర్క్ ప్లేస్ హెల్త్ సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ డ్యూటీస్. ఇందులో మనకి 4 పాయింట్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి, ఇవన్నీ షార్ట్ కట్ చేశాను, ఈజీ పాయింట్స్ రాశాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అదైన తర్వాత ఇది 2-వే కమ్యూనికేషన్. ఇది వెరీ ఈజీ, నీట్గా డయాగ్రామ్ అయ్యండి. ఇంకా 3 నిమిషాలు టైం ఉంది, క్వశ్చన్స్ అడగండి ఏమైనా. సార్ మనము డైలీ టీబీటీ కండక్ట్ చేస్తాం కదా సార్? అవునమ్మా. డైలీ టీబీటీ కండక్ట్ మినిమం 15 minutes 20 minutes అంటున్నారు కదా సార్? 15 minutes 20 minutes ఏంటి అంటే టూల్ బాక్స్ టాక్ కండక్ట్ చేయడం అంటే అతను అడిగేది పెప్ టాక్ సార్. టూల్ బాక్స్ టాక్, టూల్ బాక్స్ టాక్. అదే టూల్ బాక్స్ టాక్ డైలీ మీరు డైలీ కండక్ట్ చేస్తాం మరీ మంచిది. అసలు మిడిల్ ఈస్ట్ గల్ఫ్ కంట్రీస్ లో డైలీ అవుతుంటాయి. అదే మన వాళ్ళు ఇక్కడ వారానికి ఒకసారి చేస్తుంటారు. ఓకే. పీరియాడికల్ అంటే నువ్వు డైలీ పెట్టచ్చు లేకపోతే వీక్లీ పెట్టచ్చు. డైలీ ఎన్ని నిమిషాలు సార్? హాఫ్ అన్ అవర్ లేకపోతే 15 to 20 minutes పెట్టాలి. 15 to 20 minutes మాక్సిమం టైం. వర్కర్స్ మోర్ దాన్ 10 to 12 members ఉండాలి. అంటే టెక్నీషియన్స్, అర్థమైందా? సపోజ్ ఫిట్టర్స్, ఫ్యాబ్రికేటర్స్, వెల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి టూల్ బాక్స్ మీటింగ్ గురించి చెప్పాలి. వర్కర్స్ అంటే అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వర్కర్స్. అంటే ఏ వర్క్ చేస్తామో ఆ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పర్టికులర్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ పర్టికులర్ వర్క్ వెల్డింగ్ చేస్తున్నారంటే వెల్డింగ్ సంబంధించిన దాని గురించే చెప్పాలి. నువ్వు వేరే చెప్పకూడదు. ఏంటంటే చెప్పాలంటే చెక్ లిస్ట్, వెల్డింగ్ ఎక్విప్మెంట్ సంబంధించిన చెక్ లిస్ట్ గురించి చెప్తావు, వెల్డింగ్ చేస్తున్నప్పుడు హజార్డ్స్ గురించి చెప్తావు, వెల్డింగ్ సంబంధించిన పీపీఈ గురించి చెప్తావు, వెల్డింగ్ సంబంధించిన దాని గురించి ప్రివెంటివ్ మెజర్స్ చెప్తావు. అలాగా. అదే వర్కింగ్ ఎట్ హైట్స్ అంటే దానికి రిలేటెడ్గా చెప్పాలి. మీరు ఇట్లా చెప్తూ ఉన్నారనుకో, మీకు